కానీ కేవలం ఆయన దగ్గర బాగుపడ్డ వాళ్ళు ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఉంటుంది. ఒకప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దానికోసం క్యూలో నిలబడ్డవాళ్ళగా, ఆయన సహాయం పొందినటువంటి వాళ్ళగా, ఆశీర్వాదం తీసుకున్నటువంటి వాళ్ళ కదా. ఆయన క్రిస్టియన్ కావచ్చు, ఆయన హిందూ కావచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో హిందూ. మరి ఆయన అలా హిందూ చూడాలి అంటే ఆయన దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళకి ఏం డబ్బులు రావట్లా, అమౌంట్స్ అంతా ఫ్రీజ్ చేశారు కదా, ఇంక దగ్గర ఏముంది, ఏం లేదు. అందుకని ఏంటంటే మనిషిని అదే పనిగా రెచ్చగొట్టి మాట్లాడడం, అవహేళనగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం చేయడం మొదలుపెట్టేసరికి నువ్వు 1-4 సార్లు అంటే అవతల మనిషి కూడా రియాక్షన్ వస్తుందా లేదా? శాంతి 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 అని పార్టీ పేరు కూడాను ప్రజాశాంతి అని పెట్టుకున్నాడు. ఎవరు బాగానే ఉంది. ఎవరికైనా కోపం వస్తుందా రాదా? ఒక మనిషిని నువ్వు అదే పనికి 10 సార్లు కనుక అంటే అవతల మనిషికి రియాక్షన్ వస్తుందా లేదా? ఆ రియాక్షన్ వచ్చినప్పుడు ఈయన ఏంటంటే అసలు నేనంటే ఏమనుకుంటున్నారు అది ఇది అని చెప్పి చెప్తాడు. అది ఇది కదా చెప్పేసరికి ఏమైందండి, చూసారా పిచ్చి ఒకడు ఎట్లా అవుతున్నాడు అంట. ఒకసారి ఆయన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఇంటర్వ్యూకి పిలిచాడు. ఇంటర్వ్యూకి పిలిస్తే అడగదలుచుకునేది ఏదో అడగచ్చు, సంగతి సమాచారం తప్పులేదు అందులో. ఆ ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. ఆ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి అయితే మధ్యలో సోది అడుగాను, అడిగింది చెప్పు, ఎంతసేపటికి ఆ దేశం తిరిగి ఈ దేశం, అది కూడా కూర్చోవడం కూడా ఎట్ట కూర్చున్నాడు అనుకున్నావు, ఇలాగా కేఏపాల్ అట్లా కూర్చుంటే కాళ్ళు ఇలా పెట్టి ఇట్లా ఎంతసేపటికి అది మాట్లాడతాను. ఆయన ఏం చిన్న మనిషా కాదుగా. ఆయన ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఏంటి, సైకిల్ తొక్కుంటూ అసెంబ్లీకి వెళ్ళేవాడట. సైకిల్ తొక్కుంటూ అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఉండేటువంటి గాంధీ మహాత్ముడి విగ్రహం దగ్గర బయటకు వచ్చిన వాళ్ళందరూ మీటింగ్ పెడితే ఆయన ఉండేవాడు, సైకిల్ తొక్కుని వచ్చేవాడు కానీ రోసే గారు చెప్పారు. వేరే వాళ్ళు చెప్తారు అమలాకపోవచ్చు కానీ రోసే గారు ఎందుకు అబద్ధం చెప్తారు చెప్పు. ఆయన చెప్పిన వాడు చెప్తున్నాను నేను. ఎదుటి మనిషి మీద అలా మొహం మీద కాళ్ళు చేయడం తప్పు కదా. అదే ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా అదే సొల్లువాగుడు వాగాడుగా, కేసు ఇంకా ఇప్పటికీ ఉందిగా. సుబ్రహ్మణ్య స్వామి గారు 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేసాడుగా, కేసు ఫైనల్ స్టేజ్కి వచ్చిందిగా, ఇంకా డిసైడ్ కాలేదు. ఏదో ఒక రోజు డిసైడ్ అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామితో పెట్టుకునే వాడికి శంకరగిరి మాన్యాలే అంతే. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈయన కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరిని వదిలిపెట్టాడు. లడ్డూకు సంబంధించిన విషయం కూడా సుప్రీంకోర్టులో వేసాడుగా. ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సుబ్రహ్మణ్య స్వామి గారిని గురించి కనుక చెప్పాలంటే నేను సపరేట్ వీడియో చేసుకో, నాకే అభ్యంతరం లేదు. అలాంటి వ్యక్తుల్ని డీగ్రేడ్ చేసి మనం మాట్లాడకూడదు. సరే ఒక అవకాశం ఇవ్వండి, తప్పే ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఈయనేమో ఈ రకంగా ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి కేఏపాల్ గారిని పిలవాలని చెప్పి నేను అంటలా. కేఏపాల్ గారికి ఫోన్ చేసి ఇట్లా నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి, ఈ విషయాన్ని గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను అంటే ఒక 10 నిమిషాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నష్టమే లేదుగా. నేను మిమ్మల్ని గురించి చాలా విన్నానండి, సంగతి సమాచారం ఈ మధ్యకాలంలో వేరేగా ఉంది, ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు కదా, జరిగింది ఏదో జరిగిపోయింది ఏంటి సార్. అది హైదరాబాద్లో ఏదైనా మంచి ఇండస్ట్రీస్ మీకు తెలిసినటువంటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మంచి ఇండస్ట్రీస్ కనుక పెట్టడానికి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టించండి అంటే డెఫినెట్లీ ఇంకేన్ని మానేస్తాడు. ఓకే, ఇది ప్రజాశాంతి పార్టీ, సంగతి సమాచారము ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఒక 1 నెల రోజుల పాటు మొత్తం కూడా యూరోపియన్ కంట్రీస్లో ఉన్న అమెరికాలో తిరిగి తీసుకొస్తాడు. నాకున్న నమ్మకం, గాట్ దట్ కెపాసిటీ. కానీ ఎగోయిజం అడ్డం వస్తుంది అనమాట వీళ్ళకి. ఇదంతా సింపుల్గా న్యూస్ ఛానల్స్లో ఉన్న అక్కడంతా పిచ్చోడిని చూసినట్టు చూస్తే నేను ఫోన్ చేసి ఆయన రమ్మడం ఏంటి, ఏమో నన్ను కూడా పిచ్చోడికి బాపతి కింద లెక్క కడతారేమో అని ఎవడికి వాడికి ఎగువ. దాని మూలంగా నష్టం ఎవరికైతే ప్రజలకు నష్టం, అంతే కదా. ఆయన ఏమీ అంబానీలాగా సంగతి సమాచారం ఏం చేయలేదు, అదానీలాగా ఏమి చేయలేదు, అవునా. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కాకముందు నుంచి కూడాను, ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా 2004-2005 సంవత్సరంలో కూడాను ఆయన పరిస్థితి ఎట్లా ఉంది అనేసి అంటే బోయింగ్ 747లో ప్రపంచం తిరిగినవాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి, వెన్నుపోటు పొడిచి కదా పదవి లాక్కున్నాడు. 2004లో ఆయన లేదుగా, తర్వాత రాజశేఖర రెడ్డి గారుగా వచ్చారు, అవునా. మనిషిని ఎప్పుడు అంత అడ్డగోలుగా అంత చులకనగా మాట్లాడకూడదు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే ఉంటుంది. సరే అనిపించుకోరా అనేసి అంటే అనిపించుకుంటారు. శ్రీరామచంద్రుడు అంతటి వాడే అపనిందల పాలయ్యాడుగా, శ్రీకృష్ణ పరమాత్ముడంతా వాడు కూడా అపనిందల పాలయ్యాడుగా. జరుగుతుంది ఒక్కసారి, ఏముంది అందులో, జరగకూడదని ఏం లేదు కదా. యుగ యుగానికి కూడా పద్ధతులు మారుతాయి కదా. త్రేతాయుగం ఒక రకంగా ఉంటుంది, దాని తర్వాత నీకు వచ్చినటువంటిది కృతయుగం, కృతయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాత కలియుగం కదా.
కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి కదా, ఎస్ సార్. ఇది కూడా అలాగే మారింది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వన్ డే ఆర్ దర్ వన్స్ అగైన్ మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర క్యూ కడతారు. ఓకే, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వీళ్ళిద్దరు కనుక తలుచుకొని మాకు రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ తెచ్చిపెట్టండి అంటే ఇదే పని మీద ఉంటాడు. డెఫినెట్గా ఆయన చెప్తే కాదని. ఓకే, ఇప్పటికి కూడా ఆయనకి ఆయన ఏముంది. చాలా దేశాల్లో యూరోపియన్ కంట్రీస్లో కానీ యూఎస్లో కానీ స్టిల్ ఆయనకు ఆ పేరుంది. ఓకే, ఆయన ఉపయోగించుకోవడం వీళ్ళకి చేత కావడంలా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగోయిజం. ఈ టీవీ వాళ్ళు చేసిన దిక్కుమాల ప్రచారాలు మాకు. ఓకే, అంతే. నాతో చాలా బాగా మాట్లాడతాడు సార్. అది. ఇంకా ఏమైనా కావాలా నీకు? ప్రజలకు ఇంతవరకు చాలు. అయితే మనం పని చేద్దాం. నువ్వు చెప్పినట్టు నేను చెప్పడం ఎందుకు, కానీ ఆయన నోటితోటే ఆయన దగ్గరికే వెళదాము, లైవ్లో పెడదాం. ఓకే, ఏం చెప్తాడో వినండి. ఓకే, కానీ ఆయనకి ఏంటంటే ఇంకా ఇది పోలేదు. ఏమని నన్ను ఈ విధంగా చూస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, అసలు ఏమిటి సంగతి సమాచారం అనేది నా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అది. ఓకే, అందుకని మనం ఆయన్ని కూల్గా కామ్గా కనుక అడిగితే నీట్గా చెప్తాడు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, తీసుకురాగలడు కూడా. ఆయనకి టీవీ ఛానల్ పెట్టడం అంటే పెద్ద కష్టమైన పని అనుకున్నా. 50 కోట్లు పెట్టి టీవీ ఛానల్ పెట్టడం పెద్ద కష్టం అనుకున్నా ఏంటి, బ్రహ్మాండంగా పెట్టగలడు. అయితే నువ్వు అడగచ్చు, మరి ఇంత చేయటం ఉన్నాయంటే వాడు ఆయనే ఒక ఇండస్ట్రీ పెట్టచ్చు కదండి అని. ఆయన అట్లాంటి యాక్టివిటీస్ చేయడు. ఎవరన్నా వ్యాపార లైన్లో ఉండేటువంటి వాళ్ళు, ఇండస్ట్రీస్ పెట్టుకునేటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ చేత పెట్టించండి అనేసి అంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి పెట్టిస్తాడు. ఓకే, అంతవరకు ఆయనకి మటుకు ఆయన మటుకు ఎప్పుడు పెట్టాడు. ఆయన అంతా కూడా చారిటీ వర్క్ కదా చేసేది. ఆయన ఇండస్ట్రీలు పెట్టాడు. ఆయన ఎక్కడ పైకి వచ్చేస్తాడో అని చెప్పి అనవసరంగా కేసులు పెట్టారు ఆయన కదా. అది వాడు బ్రదర్కి సంబంధించిన హత్య కేసు అనవసరం ఈయన చేశాడని చెప్పి పెట్టాను. అందులో అంతరార్థం ఏంది మనకు తెలియదు. ఆ రకంగా ఉండే మనిషి చేస్తాడా లేదా అనేది మనకు తెలియదు. నేనైతే మటుకు నమ్మను. చేసిన వాళ్ళు లేరంటే ఉన్నారు చాలామంది. తిరుపతి దగ్గర ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేదో ఉండాలి, మఠము అదేది ఏదో బాబా అంటారు ఆయన్ని. ఆయన అరెస్ట్ చేశారుగా. ఇన్కమ్ ట్యాక్స్ వాడు రైడ్ చేస్తే 300 కోట్లు దొరికిందా? అన్ని 500 రూపాయల నోట్లే. పిరమిడ్ బాబా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. డేరా బాబా ఉన్నాగా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే హిందూ మతంలో ఉంటారని కాదు, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా అలా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి పేర్లు చెప్పి జనాల దగ్గర డబ్బులు తీసుకునే ఫాదర్లు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పోపు దగ్గరికి కనుక ఆయన కనుక వెళ్ళాలి అంటే అపాయింట్మెంట్ లేకుండానే పోగలడు. పోపు దగ్గరికి అపాయింట్మెంట్ కూడా లేకుండా వెళ్ళగలడు. ఓకే, కానీ అమర్ మీ టీవీ ద్వారా నేను ఏం చెప్తానంటే, నేను హిందువుని సార్, ఆయన క్రిస్టియానిటీ పుట్టుకునేటువంటి వాడు. తాతగారు ఆర్ఎస్ఎస్, తండ్రి హిందూ, ఆర్ఎస్ఎస్ 2. తర్వాత క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. అది ఆయన ఇష్టం, రాజ్యాంగం కూడా ఒప్పుకుంటుంది, తప్పేం లేదు. దాని ద్వారానే ఆయన అంత ఆ లెవెల్కి వెళ్ళాడు. ఆ లెవెల్కి వెళ్ళినటువంటి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చాడు. ఆ లెవెల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా క్యూలో నిలబడ్డోళ్ళే. మరి ఇప్పుడు ఈ లెవెల్లో వచ్చినప్పుడు ఆయన ఎగతాళిగా మాట్లాడితే ఏమో రేపు ఏమవుతుందో మనకేం తెలుసు. వీళ్ళందరూ ఎగతాళి చేయబట్టే ఆయన ఆ స్థానానికి వచ్చారా, లేదంటే ఆ స్థానానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎగతాళి చేయడం మొదలు పెట్టారా? ఆ స్థానానికి వీళ్ళు తీసుకొచ్చారు ఆయన్ని. చెప్తాను కదా నేను, అవసరానికి వాడుకున్నారు. అవసరానికి వాడుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ ఫండ్స్ గిన్స్ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయినాయో, ఆయన దగ్గర డబ్బులు లేవో, ఈ విధంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఓకే, నాకు తెలిసి అరౌండ్ 7-8 వేల కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు. పోనీ ఆయన డబ్బులు పెట్టి ఆయన ఏమైనా బంగారు కిరీటాలు ఏమైనా చేయించుకొని తిరుగుతాడంటే మళ్ళీ మనిషి సింపుల్గానే ఉంటాడు, చారిటీస్ కోసం ఖర్చు పెడతాడు. టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నాకు 4-5 years నుంచి తెలుసు ఆయన. అండర్ ఎస్టిమేట్ చేయదగ్గ మనిషి కాదు. అనవసరంగా వీళ్ళందరూ తప్పుడు ప్రచారాలు చేశారు, కానీ డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. ఏదో ఒక రోజు మళ్ళీ ఆయనకి తిరిగి వైభవం వస్తుంది. వైభవం వచ్చినంత మాత్రాన కక్షపూరితమైన రాజకీయాలు అన్నట్టుగా వీళ్ళందరి మీద కక్షపూరితంగా ఏమైనా తిడతాడని అనుకుంటున్నాం ఏంది? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఆ విధంగా అవమానకరంగా మాట్లాడాడను, ఇంకోటని వాడి మీద కక్ష తీర్చుకుంటారు అనుకున్నాం ఏంది? కేర్ కూడా చేయడు ఆయన. పోనీ అలాగని చెప్పి వాళ్ళ పాపాన వాళ్లే పోతారని వదిలేస్తాడంటే అది కూడా చేయడు. నిజంగానే ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు అంత ఇన్సల్టింగ్గా మాట్లాడినా కానీ రేపు మళ్ళీ ఇతను ఉచ్చ స్థాయికి కనుక వస్తే ఇదే ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఆయన దగ్గర కనుక వెళ్తే ఆశీర్వదించే పంపిస్తాడు. ఓకే, ఆ నేచర్ ఉంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ కేఏ పాల్, డాక్టర్ కేఏ పాల్. రైట్ సార్, మీకు తెలిసినటువంటి, మీకు నాలెడ్జ్లో ఉన్నటువంటి అనేక విషయాలు ఈరోజు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీరు అన్నట్లుగా మిగతా విషయాలు, అసలు ఏం జరిగింది, ఆయన లైఫ్ ఏంటి, ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన డౌన్ఫాల్ గల కారణాలు ఏంటి, వీలైతే ఆయన మాటలోనే ఆయన ద్వారానే చెప్పించే ప్రయత్నం చేద్దాం.
ఇది అండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.